కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది జ్యుడిషియల్ కమిషన్. 2 రోజుల క్రితం మేడిగడ్డను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సందర్శించారు. ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం కానుంది కమిషన్. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారిని మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇటు రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా మరమ్మతు పనులు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మైండ్ అప్డేట్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కాళేశ్వరంపై విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఏదైతే కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి దాని మీద గతంలో ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, దీనిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి దీనిపైన ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. అయితే ఈ జ్యుడిషియల్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి విచారణను చాలా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్కు 2 సార్లు వచ్చి పోయినటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మళ్ళీ 2 రోజుల క్రితము హైదరాబాద్ వచ్చారు. తర్వాత డైరెక్ట్గా అక్కడ కొనసాగుతున్నటువంటి పనులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల వద్ద అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఇంకా అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద మళ్ళోసారి సందర్శించారు. అంటే మొత్తం 3 సార్లు హైదరాబాద్కి వస్తే 2 సార్లు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సందర్శించారు. ఇక ఇవాళ మళ్ళీ అధికారులకు సంబంధించి అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ మళ్ళీ బీఆర్కే భవన్లో ఉన్నటువంటి ఆఫీస్లో సమావేశం కాబోతున్నారు. ఇందులో పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ఒక పక్క ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది, మరో పక్క అక్కడ మరమ్మతులు కొనసాగుతున్నాయి, ఇక ఇంకో పక్క ఈ జ్యుడిషియల్ విచారణ వేగవంతం చేశారు. సో ఈ 3కి సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించి కూడా ఇవాళ అధికారులతో పీసీ ఘోష్ పూర్తి స్థాయిలో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోబోతున్నారు. దాని తర్వాత ఎవరైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా మరోసారి వాళ్ళని పిలిచి చర్చించే అవకాశం ఉంది, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మురళీధర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావు అనే వ్యక్తి ముందు నుంచి కూడా ఈ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన దాంట్లో చాలా కీలకంగా వ్యవహరించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన్నే ఉన్నారు, ఆయన్నే ఆ ప్రాజెక్టులకు సంబంధించి చాలా కీ రోల్ కూడా వ్యవహరించారు. కాబట్టి ఆయన ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు. సో ఆయనను కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంటుంది. నోటీసులు కూడా ఇవ్వచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైన తర్వాత అవసరమైతే ఈ రిటైర్డ్ ఇంజనీరు మురళీధర్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఓవరాల్గా చూస్తే మనకు ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఈ మధ్యంతర నివేదిక ప్రకారం అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది, సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మరి మరమ్మతులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ మరమ్మతులు పూర్తి స్థాయిలో ఉంటాయా, లేదంటే ఈ వర్షాకాలం వరకే అవి పరిమితం అవుతాయా, లేదంటే పూర్తిగా ఈ మరమ్మతులు కూడా సహకరించవా, ఇట్లా పూర్తి స్థాయిలో దీని మీద రివ్యూ, తర్వాత అధికారులతో మరోసారి ఈ రిపోర్ట్లకు ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో ఆ రిపోర్ట్స్ సంబంధించిన దాని మీద అధికారులతో రివ్యూ, తర్వాత ఈ రిటైర్డ్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో పూర్తిగా మరోసారి వాళ్ళను పిలిచి విచారించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వారం రోజుల పాటు ఇక్కడే ఈ జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ వారం రోజుల పాటు ఇక్కడే ఉండి వివిధ అధికారులతో అసలు అప్పట్లో ఉన్నటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు, సో ఎవరెవరు కీ రోల్ ఇందులో ఉన్నారు, ఎంతమందిని పిలిచే అవకాశం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళను విచారణ కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా కమిషన్ తీసుకున్నది. సో దానికి సంబంధించి బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో సపరేట్గా అక్కడ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ బ్యారేజీలకు సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళ ఒపీనియన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇక్కడ వేయొచ్చు, ఈ బాక్సులో వేయొచ్చు అని చెప్పారు. సో దానికి కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది, చాలా ప్రజాభిప్రాయ సేకరణ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించి కూడా అసలు ఎన్ని వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 బ్యారేజీల విషయంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎన్ని అఫిడవిట్లు వచ్చాయి, దాంట్లో ఎవరెవరు ఎట్లాంటి ఒపీనియన్స్ ఇచ్చారు, ఏం సలహాలు ఇచ్చారు అనే దానిపైన పూర్తి స్థాయిలో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ ఏమిస్తే బాగుంటుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మరి ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా వీలైనంత తొందరలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పింది. కాబట్టి మరి ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది, ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 3 రోజుల క్రితము
ఈ 3 బ్యారేజీలను సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి మరమ్మతులు ఎంతవరకు వచ్చాయి, ఎట్లా ఉంది, సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దానిపైన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సందర్శించారు. ఆ నెక్స్ట్ డేనే పీసీ ఘోష్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ను మరోసారి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు. సో ఈ ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వర్షాకాలంలో ఇవి వర్షాలు వస్తే, ఎక్కువ వరదలు వస్తే తట్టుకునే కెపాసిటీ ఉంటుందా ఉండదా, ఈ మరమ్మతులు చేస్తే ఆపొచ్చా లేదా, ఈ ఒకవేళ మరమ్మతులు కనుక చేసిన గ్యారంటీ లేదనుకుంటే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది, ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ జ్యుడిషియల్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఓవరాల్గా దీని మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా అధికారులతో, తర్వాత రిటైర్డ్ అధికారులతో, తర్వాత ఈ మధ్యంతర నివేదికకు సంబంధించి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి ఈ అఫిడవిట్లు ఓవరాల్గా వీటన్నింటినీ స్టడీ చేసిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రిక.